ఫ్రెండ్స్, నేను మీ సుమని. వెల్కమ్ టు సుమ తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, నేను లక్షవతుల నోముకు వెళ్ళాను, మా తోటికోడలు చేసుకున్నారు, మీకు చూపిస్తాను అని. అది సంగతి. తను చేసుకున్న లక్షవతుల నోము చూపించాలి అనుకున్నాను. ముందైతే మీకు గుడి వ్యూ అంతా చూపించేస్తున్నాను. ఇది మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే పెద్దగా ఉందంతా హాల్ అండి. మనం అకేషన్స్, ఫంక్షన్స్ అట్లాంటివి చేయడానికి పెద్దగా హాలు. తర్వాత ఇది వంటశాల అండి. వెనకాల వైపు వంటశాల, ముందు వైపు అయితే సెక్యూరిటీ అదంతా ఉంది. వెనకాల వైపు పెద్దగా వంటశాల ఉంది. తర్వాత ఇప్పుడు మనం చూసిన షెడ్ అంతా అది ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడే ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ ప్రసాదం కౌంటర్కి వెనకాల వైపు మొత్తం బెంచెస్ అవన్నీ ఉన్నాయి కదా, వచ్చిన భక్తులు అవి కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా విశాలంగా పెద్దగా ఉందండి గుడి అయితే. మనం గుళ్ళోకి ఎంటర్ కాగానే ఫస్ట్ హాల్ అని చెప్పాను కదా, పెద్దగా హాల్ ఉంటుంది ఫంక్షన్స్ అవి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆ హాల్ తర్వాత ఏంటంటే ముందుగా మనం బాబా కంటే ముందుగా దునిని దర్శించుకోవచ్చు. ఇది దునికి కూడా మంచి సపరేట్గా రూమ్ కట్టేసి పెట్టారు. చాలా విశాలంగా ఉంది కాబట్టి టెంపుల్ అంతా చిన్న చిన్నగా దేనికదిగా గదుల్లాగా కట్టేసి ఉంచారు. చాలా బాగుంది గుడి అయితే, విశాలంగా పెద్దగా. మనకి కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. కొంచెం రోడ్డుకు దగ్గరే, కాకపోతే ఎంట్రన్స్ మాత్రం కొంచెం వేరే దారి నుంచి లోపలికి వెళ్ళాలి కాబట్టి డిస్టర్బెన్స్ అది ఏముండదు. పీస్ఫుల్గా ఉంటుంది గుడి అయితే. తర్వాత దునికి వెనకాల వైపు ఏంటి అంటే బాబావారి ధ్యాన మందిరం ఉందండి. ఇక్కడ కూర్చొని మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. డిస్టర్బెన్స్ అవి ఏం లేకుండా హాయిగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది గుడి అయితే. ఇది బాబావారి ధ్యాన మందిరం దునికి వెనకాల వైపు ఉంది. ముందు మనం మళ్ళీ బయటికి రాగానే మనకు మళ్ళీ దుని కనిపిస్తుంది. తర్వాత బాబావారు దుని నుంచి బయటకు ధ్యాన మందిరం, బాబావారి ధ్యాన మందిరం నుంచి బయటకు రాగానే మనకి బాబావారి మెయిన్ టెంపుల్ కనిపించేస్తుంది. పక్కన దునికి పక్కన ముందైతే గణపతి గుడికి, మెయిన్ బాబావారి గుడికి ఒక కుడివైపు గణపతి, ఎడమవైపు అమ్మవారి విగ్రహాలు చిన్నగా ఉన్నాయండి. చిన్న గుళ్ళలాగా ఉన్నాయి, గుడి కట్టినవి ఉన్నవి. తర్వాత బాబావారి లోపలికి వెళ్ళంగానే బాబావారి గుడి అండి. దేవుడు కనిపించొద్దు అని కొంచెం క్లియర్గా తీయలేదు నేను. తర్వాత ఏంటి అంటే ఒకే రోజు 3 వ్రతాలు జరుగుతున్నాయి. చూశారు కదా, అక్కడ 3 సత్యనారాయణ వ్రత పీటలు ఉన్నాయి కదా. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి వ్రతాలు జరిగిపోయాయి. చాలా అంటే చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో, పెద్దగా విశాలంగా చాలా బాగుంది. తర్వాత మా బావ కూతుర్లు అండి, శ్రీకర్ ఇంకా బావ కూతుర్లు ముగ్గురు ఒక చోట చేరారంటే ఇంకా వాళ్ళకి అడ్డు ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటారు. ఎంత చూస్తున్నారు కదా ఫ్రీగా ఉందో మొత్తం అంతా. అటు పక్క వైపు అంతా ఖాళీ ప్లేస్ అండి. మనం అక్కడే లక్షవతుల నోము చేసుకున్నారు తను, మా తోటికోడలు. తర్వాత బాబా గుడి ముందుకు బృందావనంలాగా చిన్నగా ముందు కృష్ణయ్య, తర్వాత కృష్ణయ్య ముందు గోపికమ్మ, చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. తర్వాత అందులో లోటస్ అండి, పింక్ లోటస్లు చాలా పూసాయి. కానీ నేను వీడియో షూట్ చేసే టైంకి అవన్నీ ముడుచుకుపోయాయి. వెళ్ళంగానే ఓపెన్ చేసి బాగా అనిపించాయి. తర్వాత క్లోజ్ అయిపోయాయి ఎండ వచ్చిన కొద్దీ. ఇది మొత్తం గుడి వ్యూ అండి. నేను చూపిస్తున్నంతా హాలు, గుడి, తర్వాత ధ్యాన మందిరం అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద బాబావారి గుడి. చూశారు కదా, నీళ్ళు అంతా ఇదంతా ఎక్కువ యూస్ చేయరేమో, అందుకే కొంచెం నీళ్ళు తగ్గిపోయి కలర్ అయిపోయి వాటర్ అంతా. కానీ చాలా బాగుంది చూడ్డానికైతే. వాటర్ లోపల కృష్ణయ్య, గోపిక చాలా బాగుంది చూడ్డానికి. ఈ బృందావనం పక్కనే చూస్తున్నారు కదా, ఇక్కడే లక్షవతుల నోము చేసుకున్నారు. 2 ఉసిరి చెట్లు ఉన్నాయి. 2 ఉసిరి చెట్ల మధ్యలో కూర్చొని చేసుకున్నారు మా బావగారు తోటికోడలు. ఇది ఎప్పుడు అంటే చతుర్దశి రోజు, కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు, అంటే
ఆదివారం రోజు జరిగిన వీడియో తీసిన వీడియో అండి. ఆదివారం రోజు తీసిన వీడియో ఇదంతా. మనం చాలామందికి బోరు పంపు తెలియదు కదా, చూపించాలి అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను నేను. చేతి పంపు, చేయితో కొడితే వాటర్ వస్తాయి కదా, అది మా శ్రీకర్ ఫస్ట్ టైం చూశాడు. చాలా అంటే చాలా పంపుతో ఆడి ఆడి నీళ్లు కొడుతూనే ఉన్నాడు. తర్వాత స్టార్ట్ అండి వీడియో. ఇక్కడ నుంచి లక్షవత్ర నోము స్టార్ట్. మా వాళ్ళందరూ కూర్చున్నారు. పంతులు ఇంకా రాలేదని వెయిటింగ్లో ఉన్నాం అందరం కూర్చొని. మా వారు, మా మామగారు, ఇంకా చతుర్దశి అంటే చాలామంది ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటారు కదా, అక్కడ వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వారి వారి పూజలు చేసుకుంటున్నారు. మా తోటి కోడలు లక్షవత్తులు పెట్టుకోవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే పూజలు చేసుకున్నారు. ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేసుకుంటారు చాలామంది. ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అందుకే అందరూ వచ్చారు వీడియో తీసేటప్పుడు. తర్వాత మా వాళ్ళిద్దరూ రెడీగా కూర్చున్నారు. కాకపోతే పంతులు రాలేదని ఆగాం కొంచెం సేపు. ఇవి 2 ఉసిరి చెట్లేనండి. ఈ చతుర్దశి రోజు ఏంటంటే చాలామంది 108 ప్రదక్షిణాలు చేసుకుంటారు. ఏంటి అంటే చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద గౌరమ్మని చేసి పెట్టుకొని పూజ చేసుకొని 108 ఒత్తులు కాల్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. 108 ప్రదక్షిణాలకి ఒక్కో ప్రదక్షిణకి ఒక్కొక్క ఐటమ్ పెడతారు. ఏంటి అంటే 108 గాజులు, లలితా బుక్కులు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు దేవుడికి చెట్టుకి వేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తారు. ఒక్కో ప్రదక్షిణకి ఒక్కో ప్యాకెట్ అక్కడ పెట్టేసి ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది నాకైతే తెలియదు. కాకపోతే ప్రదక్షిణాలు చేసినప్పుడు ఏదో ఒక ఐటమ్ లేదా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా వాళ్ళకి తోచినట్టుగా దేవుడు అక్కడ చెట్టు దగ్గర పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటారు. వాటిని అవి చేసిన 108 ప్రదక్షిణాలు చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని తాంబూలం పెట్టుకుంటూ ముత్తైదులకి పంచి పెడతారు. ఇది ఉసిరి చెట్టుకు చతుర్దశి రోజు చేసుకునే కార్యక్రమం అంతా. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత తాంబూలం కొంతమందికి ఇచ్చిన తర్వాత భోజనం చేస్తారు. ఆ చెట్టు కిందే ఉండి భోజనం చేయడం ఆ రోజు చతుర్దశి రోజు చేసే కార్యక్రమం అంతా అది అండి. మా అత్తగారు కూడా చేసేసుకున్నారు. మా అత్తగారు కూడా ప్రతి సంవత్సరం చెట్టుకి వేసుకొని ప్రదక్షిణాలు చేసేసుకుంటారు. గౌరమ్మ పూజ అది చేసేసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా చేసుకున్నారు. తర్వాత పంతులైతే ఇంకా రాలేదు. అందరం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. లక్షవత్ర నోము నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఈ నోముకి కూడా కథలు ఉంటాయంట. కాకపోతే పంతులు గారు చెప్పింది నేనైతే సరిగ్గా వినలేదు. ఇది రెండింటిలో తనకి ఒక్క దాంట్లో సరిపోలేదు, రెండింట్లో పెట్టుకున్నారు. మొత్తం అయితే లక్షవత్తులు ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. ఒకేసారి మొత్తం ముట్టించొద్దు అని అన్నారు, వెలిగించుకోవద్దు అన్నారంట. అందుకే 85,000 పెట్టుకున్నారు. మిగతావి ఇంకెక్కడైనా వేరే టెంపుల్ దగ్గర అలా పెట్టుకుందాంలే అనుకొని 85,000 అయితే వెలిగించుకున్నారు తాను. ఇప్పుడైతే పంతులు వచ్చేసాడు, పూజ స్టార్ట్ చేసేసుకున్నారు. వెనకాల వైపు కూడా లక్షవత్తులు చేసుకున్న ఆవిడే మా తోటి కోడలు వాళ్ళ అన్న భార్య. తను తక్కువ వెలిగించుకున్న ఒత్తులని ఆ రోజు వెలిగించేసుకున్నారు. తను కూడా చెట్టు కిందే పెట్టుకొని చేసేసుకుంటున్నారు. ఇందాకటి నుంచి మనకి బ్లూ శారీతో ఒకరు కనిపిస్తున్నారు. ఆవిడే చెప్పాను కదా 108 ప్రదక్షిణాలు చేసుకుంటారు, ఏదైనా ఐటమ్స్ పెట్టుకుంటారు అని. తను కూడా అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు. తాను ఏంటి అంటే పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు అలా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు. వాటిని వేసుకున్నారు 108 ప్రదక్షిణాల్లో. తన ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మాకు అందరికీ తాంబూలం ఇచ్చారు. వాటిని మాకు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో రకం ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రదక్షిణాల్లో వేసుకునేవి. తర్వాత తను మా తోటి కోడలు వాళ్ళ పెద్దక్క అండి. మా అత్తయ్య మీకు ఆల్రెడీ తెలిసే చాలామందికి. ఆరెంజ్ శారీ మా అత్తగారు, పింక్ శారీ మా తోటి కోడలు వాళ్ళ అక్క. మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ తను కంప్లీట్ చేసేసుకున్నారు లక్షవత్ర నోము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. మొత్తానికి 3-4 ఇయర్స్కి కంప్లీట్ అయిపోయింది. 5 ఇయర్స్ నుంచో 6 ఇయర్స్ నుంచో అనుకుంటున్నారు.
కాకపోతే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్ ఈ ఒత్తులు కూడా తనే చేసుకున్నారండి, బయట నుంచి తీసుకొచ్చి కొనుక్కున్నవి కాదు. తనకు తాను చేసుకొని వెలిగించుకున్నారు. 2 సంవత్సరాలు పట్టింది అని చెప్పింది తన ఒత్తులన్నీ చేసుకోవడానికి. తనదైతే అయిపోయింది. నాకు తను చేసుకున్నప్పటి నుంచి నాకు కూడా చేసేసుకోవాలి అని అనిపిస్తుంది ఊరికే. పూజ అది పంతులు గారు పూజ చెప్తున్నారు, తను చేస్తున్నారు. ఒత్తులకి కూడా పూజ చేసి వెలిగించుకోవాలంట. ఇది మొత్తం మీద 1,00,000 ఒత్తుల నోము. చాలామందికి తెలీదు. 1,00,000 దీపాలు అనేది చాలాసార్లు మనం ఈ మధ్య కార్తీక మాసంలో ఏంటి అంటే చాలా చోట్ల పెద్దగా సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, కార్తీక మాసం అని 1,00,000 దీపార్చన అని. కాకపోతే 1,00,000 ఒత్తుల నోము అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది. ఒత్తులకి కూడా పూజ చేసి దీపారాధన చేసి హారతి ఇచ్చి పూజ చేస్తారనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూశారు కదా, కర్పూర హారతి ఇచ్చారు 1,00,000 ఒత్తులకి. ఇది మొత్తం మీద 1,00,000 ఒత్తుల నోము అంటే అని నాకు అర్థమైంది, తెలిసింది. వెలిగించుకుంటున్నారు 1,00,000 ఒత్తులని. ఇద్దరు దంపతులు కలిసి చేసుకునే నోము ఇది. ఆల్రెడీ తను ఇంటి దగ్గరే మొత్తం నూనెలో తడుపుకొని తీసుకొచ్చింది. కాకపోతే మళ్ళీ పూజ అయిన తర్వాత ఒత్తులు మళ్ళీ పెట్టి ఆయిల్ వేసుకొని అప్పుడు వెలిగించినట్టుగా పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వత్తులు వెలిగించేస్తున్నారు. ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో వెలిగించుకోవడం కదా, అందుకే డైరెక్ట్గా అగ్గిపుల్లతో అలా పెట్టడం కాకుండా కర్పూరాన్ని పెట్టి కర్పూరం వెలిగించి ఒత్తులను వెలిగిస్తున్నారు. ఇది మొత్తం మీద 1,00,000 ఒత్తుల నోము అనేది తెలియని వాళ్ళకి నిజంగా చాలా మంచి అవకాశం చూడవచ్చు కదా. అందుకే నేనైతే ఇదే ఫస్ట్ టైం 1,00,000 ఒత్తుల నోము చేసుకోవడం చూడడం. మీ అందరికీ కూడా మంచి అవకాశం దొరికింది అనుకుంటున్నాను నేనైతే. మా అత్తగారికి అయితే ఆల్రెడీ అయిపోయింది, తను చేసేసుకున్నారు. కాకపోతే తను ఒకే మొత్తంగా ఇలా ఎక్కువ మొత్తంలో పెట్టకుండా కొన్ని 15,000 20,000 అలా చేసుకున్నాను అని చెప్పారు. చాలా టెంపుల్లో కొంచెం కొంచెంగా వెలిగించుకున్నాను అని చెప్పారు. మా తోటికోళ్ళు మాత్రం అన్నీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాల్చారు కదా, బాగా అనిపించింది. చూసారు కదా, వెనకాల తను ఆల్రెడీ చేసేసుకున్నారు అని 15,000 20,000 ఆమె చాలా తక్కువ అమౌంట్లో పెట్టుకున్నారు. ఆల్రెడీ తనది అయిపోయింది, పెట్టేసుకొని పూజ నోము అంతా అయిపోయింది. మిగిలినవి కొన్ని మొన్న మా తోటి కాల్ చేసుకున్నప్పుడు కంప్లీట్ చేసేసుకున్నారు తన 1,00,000 ఒత్తుల నోముని. ఓకే అండి, మొత్తానికైతే వెలిగించేసుకున్నారు రెండింటిలో. దీనికి కూడా చాలానే ప్రాసెస్ ఉందండి. పంతులు గారికి మళ్ళీ సాహిత్యం, బట్టలు పెట్టి తర్వాత బంగారపు ఒత్తి, వెండి ఒత్తి, వెండి ప్రమిద తీసుకొచ్చి పంతులు గారికి దానం చేయాలి. ఇది 1,00,000 ఒత్తుల నోముకు సంబంధించిన విధానం మొత్తానికి. ఒత్తులు వెలిగించుకున్న తర్వాత హారతి మళ్ళీ తను చేస్తూనే ఉన్నారు ప్రదక్షిణాలు. బ్లూ శారీ ఆవిడ, చెప్పాను కదా 108 ప్రదక్షిణాలని తనకి. మా తోటకోళ్ళు వత్తలు వెలిగించుకొని కథా పూజ అంతా అయ్యేంత వరకు ఆమె ప్రదక్షిణలు అవుతూనే ఉన్నాయి. మేము వెళ్ళేలోపు చాలామంది వచ్చి చేసుకున్నారు అలాగే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది 1,00,000 ఒత్తుల నోము అని తెలియని వాళ్ళకి మంచి వీడియో అండి, చూసేసేయండి. ఓకే, మా అత్తగారు, బావగారు, తోటికోడలు, వాళ్ళ అక్క, ఇది మొత్తం నలుగురు హారతి ఇస్తున్నారు. నేను ఇంకా వీడియో తీయడంలోనే ఉన్నాను కాబట్టి అక్కడ నిలబడలేదు.
చూశారు కదా, వెంటనే వెలిగిపోతున్నాయి మంచిగా. ఆల్రెడీ వాళ్ళు మొత్తం నూనెలో నానబెట్టుకొని తీసుకొచ్చారు కదా, చాలా టైం పట్టిందంట వాళ్ళకి. అన్నీ మనం కట్టల్లాగా పెట్టుకుంటాం కదా, ఒత్తుల కట్టలు, అలా కాకుండా కట్టలు అసలే ఉండొద్దంట, విడివిడిగా చేసేసుకొని పెట్టుకోవాలంట. చాలా టైం పట్టిందంట నూనెలో పెట్టుకోవడానికి కూడా ఒత్తులన్నింటినీ. ఓకే అండి, కాల్చుకోవడం హారతి అంతా అయిపోయింది. మా మామగారు, అత్తగారు, బావ కూతుర్లు, బావ తోటికోడలు, తర్వాత శ్రీకర్, అందరం కూడా మళ్ళీ లక్షవత్తులకి మళ్ళీ మేము కూడా దండం పెట్టుకొని అక్కడ చెట్టు కిందే భోజనాలు అవన్నీ చేసేసుకొని వచ్చేసాం. ఒత్తులను వెలిగించి అలాగే వదిలేయకుండా మళ్ళీ వాటిని కదుపుతూ ఉండాలంట, లేదంటే కిందన ఒత్తులు అలాగే ఉండిపోతాయంట. మనం 1,00,000 ఒత్తులు వెలిగించుకుంటున్నామంటే అవి మొత్తం కాలి చేసి ఉండాలి కదా, అందుకే వాటిని కలుపుతూ ఒత్తులన్నింటినీ కదుపుతూ ఉండాలి. తర్వాత బ్రాహ్మణుడికి బట్టలు పెట్టి, చెప్పాను కదా మీకు, బంగారపు ఒత్తి, వెండి ప్రమిదలో పెట్టి వాళ్ళని బ్రాహ్మణుడికి బట్టలు పెడుతున్నారు. తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చారు. బ్రాహ్మణ్స్ చాలామంది తినరు కదా ఇండ్లలో, అందుకే వాళ్ళకి స్వయం పాకం అన్నీ ఇచ్చి వాటికి కూడా మంత్రాలు చెప్తూ తీసుకున్నారు. బట్టలకి, స్వయం పాకంకి, వెండి దీపదానంకి, మొత్తానికి అన్నింటికి చెప్తూ ఇచ్చారు. ప్రతిదానికి కథ చెప్పుకుంటూ తీసుకున్నారు పంతులు గారు కూడా. ఇంకా ఒత్తులన్నీ అక్కడే కాలే వరకు ఉండి భోజనాలు చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారి కార్తీక పౌర్ణమి కదా, వాటి అరేంజ్మెంట్స్ ఇదంతా హడావిడిగా ఉంటుందండి. రోజు కార్తీక మాసం అంతా ఏదో ఒక పూజ అవి, అందుకే నాకు వీడియో ఎడిటింగ్ అసలే అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఒక్కొక్కరుగా అందరూ దీపదానాలు చేసుకున్నారు. ఒక్కడికి వచ్చిన వాళ్ళందరూ, మా అత్తగారు, మామగారు. కార్తీక మాసం అంటేనే దీపదానం అంటారు కదా, చాలామంది దీపదానాలు చేస్తారు కదా, అలా అందరూ చేసుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఇంకా మా వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అబ్బాయి ఎవరో తెలీదు, తీసేశాను, తర్వాత మళ్ళీ చూసుకున్నాను. ఇది మొత్తం మీద కార్తీక మాసం చతుర్దశి 1,00,000 ఒత్తుల నోము మొత్తానికి చాలా బాగా జరిగిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే మా మ్యారేజ్ డే వచ్చింది, అప్పుడు కూడా ఇలాగే టెంపుల్కే వెళ్ళాము. అక్కడ కూడా ఇదే ప్రదక్షిణాలు చాలామంది కలిసి చూసాము. అక్కడ చాలామంది కలిశారు ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.